జీవితాంతం యవ్వనం మొత్తం ప్రభుత్వానికి సేవలు చేసి ముఖ్యంగా మైసయ్య గారు అయితే ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ మీ అందరికీ రక్షణ కలిగించి ఈ జిల్లాలో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడికి వాళ్ళ ఇంట్లోకి అందరికీ సెక్యూరిటీగా ఉండి ఇవాళ ఆఖరికి పరిస్థితి అంటే వాళ్ళ కుటుంబానికే సెక్యూరిటీ లేని పరిస్థితికి వచ్చింది. అందరి కుటుంబాలు ప్రతి ఒక్క కుటుంబంలో వాళ్ళు భార్యకు భర్త, భర్తకు భార్య ఆసరై ఆఖరికి రిటైర్మెంట్ తోటి ఏదైనా బెనిఫిట్స్ వస్తే ఇలా నౌకర్లు ఇచ్చే పరిస్థితులు రాజకీయ నాయకులు లేరు. వాళ్ళ పైసలతో పిల్లలనే ఏమైనా సెటిల్ చేద్దామనే ఆలోచన, ఒక కోరిక, అటువంటిది ఆశల మీద అడియాసలేసేసి లాస్ట్కు శవాల జాతర ఒక్కటి కాదు దాదాపు 200 పైన మంది చచ్చిపోయిందని చెప్పి సంఘం వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పటికే వందలాది కాదు వేలాది మంది లోపల రాష్ట్ర గత ప్రభుత్వం కూడా ఈ పైసలు ఇయ్యలేక 3 ఏళ్లు సర్వీస్ పెంచారు. వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు ఇస్తలేరు, సరిగా నెలకు పెన్షన్లు కూడా ఇస్తలేరు. ఈ కుటుంబం ఒకటి చూస్తే తెలంగాణకు ఒక ముఖ చిత్రం. రిటైర్ అయినటువంటి కుటుంబాల పరిస్థితి అర్థమవుతుంది. MBA చదివిండు, ప్యాంక్రియాస్ సంబంధించిన సమస్య వచ్చి ఇలా నెలకు 10 నుంచి 15,000 రూపాయలు తను స్పెండ్ చేసేది. పెద్ద పిల్లాడి 110 గజాలు ఇది ఉన్నది. పోలీసు వాళ్ళు అనగానే అనుకుంటారు కదా మస్తు పైసలు ఉంటాయి, బాగా సంపాదించాలని. రిజర్వ్ వాళ్ళు వీళ్ళు ఎక్కడ ఏ ఇష్యూ ఏది జరిగినా గానీ జనం రక్షణకు, రాజకీయ నాయకుల రక్షణకు వచ్చి నిలబడతారు. అయ్యా ఈ జిల్లాకెళ్ళి 3 మంత్రులు ఉన్నారు, 3 మళ్ళా పైసల మంత్రులు ఉన్నారు, భూముల మంత్రులు ఉన్నారు, పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు. ఒక్కరిని సంవత్సరం నుంచి తిరుగుతున్నట్టు అందరికి. మీ దగ్గర కూడా పనిచేసినట్ట కదా, పెద్ద పైసల మంత్రి అయిన దగ్గర కూడా పనిచేసినట్ట కదా. ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ కి సంబంధించినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళ జీవితం అయితే చాలా దయనీయంగా, ఘోరంగా, అన్యాయంగా ఉన్నది. అసలు ఇలా ముఖ్యమంత్రి చెప్తాడు కదా, రోడ్ల మీద ఎవడన్నా ఫైన్ ఇది నంబర్ ప్లేట్లు కానీ ఏదన్నా ట్రిపుల్ రైడింగ్ కానీ హెల్మెట్ లేకుండా పోతే అకౌంట్లకే డైరెక్ట్ మేము కనెక్ట్ చేస్తాము, డైరెక్ట్ డిడక్ట్ కావాలని. అయ్యా మీరు ఇలా నెలల నుంచి, సంవత్సరాల నుంచి ఈ కుటుంబాలకు ప్రభుత్వం అప్పున్నది కదా, సర్వీస్ చేసిర్రు, వీళ్ళేం తప్పు చేయలేదు. మీకు సేవ చేసిన వాళ్ళ పైసలు అవి వాళ్ళు ఇవ్వకుంటుంటే ఇప్పుడు ఎవరికి ఒకటికి తీయాలి చెప్పాలి, ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఆపోజిషన్ పార్టీలు కూడా ఏం చేస్తారో అర్థమైతలేదు. బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు ఈ అంశాలను ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు వీళ్ళ మీద మీకు కనికరం లేదు? వీళ్ళ మీద కనీసం సహానుభూతి లేదు మీకు? ఇట్లా ఎన్ని కుటుంబాలు అంటే సర్వీస్ చేసి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి రిటైర్ అయిన ప్రతి ఇంట్లో ఈ సమస్యలు ఉన్నాయి. నేను చెప్తున్నా ఏంటంటే మీరు వెంటనే కనీసం వీళ్లకు వైద్యం కూడా అందేయలేని దుస్థితిలో ఉన్న తర్వాత ఏం ప్రభుత్వాలు, మీరేం ముఖ్యమంత్రులు, మీరు ఏం సంబరాలు చేసుకుంటారు, నెత్తిలో కొట్టుకుంటారు. మీరు తెలంగాణ అంతా శివాల జాతర అవుతుంది. ఉదికు నిరుద్యోగులకు, నౌకర్లకు వాళ్ళ ఆత్మహత్యలు చేసుకుంటారు. పేదరికంలో వీళ్ళు చెప్తున్నాయితే కన్నీళ్ళు వస్తున్నాయి. మాకు ఏం ఇబ్బంది ఉన్నదని చెప్పలేని సిచ్యువేషన్స్ లో ఉండి కూడా పిల్లలకి చెప్తే ఏడ బాధపడతారు అని చెప్పని వాళ్ళు లోపల మానసికంగా కృషించి డిప్రెషన్స్ లకు పోయి రోగాలు తెచ్చుకొని, చిన్న రోగం ఉంటే అది 1 పైసా ఉంటే ఎక్కడికో పోతున్నది, పోయి నాశనం అయిపోయి లాస్ట్ కు శవాల కాడికి వస్తున్నది.